హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏంటిది ఎర్రగా ఉందనుకుంటున్నారా? సండే స్పెషల్ గదా! ఈ సండే అయితే మాత్రం బావ ఈ నెత్తురు అయితే మాత్రం తీసుకొచ్చారు కర్రీ చేయమని. నెత్తురంటే మళ్ళీ ఏ నెత్తురు అనుకున్నారు? ఏట నెత్తురు. ఈరోజు ఫ్రై చేయమని తీసుకొచ్చారు. సండే కదా! ఏదో ఒకటి వండాల్సిందే. సండే ముక్క లేపోతే ముద్దయితే దిగదు. నాకైతే కంపల్సరీ కావాల్సిందే. ఈ నెత్తురు కూర ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్‌లో వండుతారు. నేనైతే మాత్రం ఇలా వండుతాను. కొంచెం మసాలాలు అయితే మాత్రం చాలా తక్కువేస్తాను. ఎప్పుడన్నా పిల్లల కోసం వండితే తప్ప ఏదన్నా లైట్‌గా ఏస్తానేమో కానీ, మాకైతే మాత్రం పొడి మసాలాలు, గరం మసాలాలు మాత్రం అస్సలేయను. ఎందుకంటే కడుపులో మంటలొస్తాయి అని చెప్పి భయం. కారం అది కూడా కొంచెం తక్కువే ఏస్తాను. ఇంకా ఇట్లా ఫ్రై అయితే చేశాను. నెత్తురు కర్రీ చాలా వేడి. దీన్నైతే మాత్రం కొంచెం జాగ్రత్తగానే తినాలి. తింటుంటే మాత్రం చాలా టేస్ట్‌గా చాలా బావుంటది కానీ, దీన్ని తిన్న తర్వాత చాలా వేడి చేసిద్ది. అందుకని కొంచెం జాగ్రత్తగానే తినాలి. కొంతమందయితే మాత్రం అస్సలకి తినరు. మేమైతే మాత్రం తింటాం. ఈ సండే అయితే మాత్రం బావైతే ఈ నెత్తురు కర్రీ అయితే నెత్తురు అయితే తీసుకొచ్చి కర్రీ చేయమన్నారు. ఇంకా నేను కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువే చేసి ఇలా ఫ్రైలాగా చేశాను. కూర అయితే మాత్రం చాలా బావుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇంక మా బావ చెప్పాలి ఎలా ఉంటదో తినేసి మా బావ అయితే చెప్పాలి. ఎలా ఉన్నా సరే పాపం బావుంది తులసమ్మ అని అయితే మాత్రం శుభ్రంగా తింటాడు. ఈ ఫ్రై చేసినప్పుడు చారు పెడితే మాత్రం చాలా బావుంటది. కానీ నేనైతే మాత్రం చారు పెట్టకుండా ఇట్లా గోంగూర పులుసు కూర అయితే మాత్రం వండాను. ఇంక బావైతే మాత్రం ఇంకా చాలా బావుంది తులసమ్మ అని చెప్పి తిన్నాడు. నేనైతే ఉత్తదే కూర అయితే మాత్రం ఉత్తదే కూర తినేసేస్తాను. అన్నంలో కంటే కూడా నాకు ఉత్తగా తినటమే బాగా ఇష్టం. కానీ బాగా వేడి చేసిద్ది. మీరు తిన్నప్పుడు మాత్రం కంపల్సరీ మజ్జిగ తాగటం మర్చిపోకండి.